వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోయిన్పల్లిలో మీ సురక్ష కార్యక్రమం, పెమ్మసాని నేతృత్వంలో కీలక అవగాహన ఒప్పందాలు, ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రా, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి గుర్తింపు ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 30 ఈ 4 కమిషనరేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసి వీళ్ళు దాదాపు 50,000 కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పటివరకు జరిగాయి ఈ గత కొన్ని సంవత్సరాల్లో. అదే కాకుండా 6,700 పెళ్ళిళ్ళని కాపాడడం జరిగింది ఫిగర్స్ చూస్తే. సో ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలు కొన్ని అర్థం చేసుకోకుండా పట్టుదల ఏదైతే ఉంటుందో పట్టింపులకు పోయి ఒకరిపైన ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ ఈగో ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, కొద్దిగా పొగరు గురించి, అంటే వాళ్ళు చెప్పిన మాట నేనెందుకు వినాలి అనే అంశం పైన ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తే ఇటువంటి కేసు జరిగినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడతారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరిని అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఈ అవకాశం ఈ CDW సెంటర్స్ ద్వారా లభిస్తుంది. చాలా విజయవంతంగా పనిచేస్తుంది, ఇన్ని కాపురాలని కాపాడింది. సో ఆ మంచి కార్యక్రమం ఈరోజు మల్కాజ్గిరి కమిషనరేట్లో ఏర్పాటు చేయడంతో ఇక్కడ రావడము, మళ్ళీ అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వారికి ఏ విధమైనటువంటి సర్వీసెస్ని అన్నిటినీ కూడా ఒక ప్రాంతంలో తీసుకొచ్చి మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, కనెక్టివిటీ ద్వారా వచ్చేటువంటి కార్యక్రమం అది. డిజిటల్ భారత్ ముఖ్య ఉద్దేశంతో టెలికాం డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి సమృద్ధి గ్రామం. ఇందులో మీరు తీసుకుంటే ఒక టెలిహెల్త్ టెస్టులు 60 టెస్టులు తక్కువ ఖర్చుతో చేయటం, టెలిహెల్త్ని లింకేజ్ చేయటం, అదేవిధంగా రూరల్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ని వాళ్ళ ఉత్పత్తులు మార్కెటింగ్తో లింకేజ్ చేసే విధంగా పోస్ట్ ఆఫీసులను పెట్టడం, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకురావటం, అదేవిధంగా జన ఔషధి మెడిసిన్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్లో ఆ ప్రాంతంలో పెట్టడం, యువతకు ఉపయోగపడేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంతో అనుసంధానం చేసి ఏఐ కోర్సెస్ అవన్నీ గ్రామాల్లో తీసుకురావటం, అదేవిధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సీసీ కెమెరాలతోటి అనుసంధానం చేసి సర్వీసెస్ని గ్రామాల్లో తీసుకురావటం, ఇలా అదేవిధంగా రైతులకి డ్రోన్ సర్వీసెస్ కానీ సాయిల్ టెస్టింగ్ కానీ ఇవన్నిటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి ముందుకు తీసుకువెళ్ళడమే సమృద్ధి గ్రామం ముఖ్య ఉద్దేశం. 3 గ్రామాలని, అంటే 2,000 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న ఒక గ్రామం, 2,000 నుంచి 5,000, 5,000 పైన ఉన్న గ్రామాలు 3 గ్రామాలని దేశవ్యాప్తంగా, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒక గ్రామం స్టార్ట్ అయింది, ఇది 2వది మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. ఈ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా ఇందులో ఉండేటువంటి సాధక బాధలు, ఏ పని చేస్తున్నాయి, ఏ పని చేయట్లేదు, ఏమి యాడ్ చేయాలి, కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకొని దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు రాకపోతే గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 2 years స్టడీ చేసి దీన్ని దేశంలోని అన్ని గ్రామాలకు విస్తరించాలనేది ముందున్నటువంటి లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ నారా కోడూరుని సెలెక్ట్ చేశాం. మా ఎమ్మెల్యే గారు చాలా కోఆర్డినేట్ చేసుకొని ఈ గ్రామానికి కావాల్సిన రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ అనేకవన్నీ ప్లేస్లో సమకూర్చినందుకు వారికి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మేమందరం హైడ్రా ఆఫీస్కి వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మరియు అట్లే హైడ్రా అఫీషియల్స్కి, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాము. కారణం ఏమనగా మేమందరం కూడా నార్సింగ్ పరిధిలో ఉన్నటువంటి ముష్కి చెరువు ఉంది, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసితులు అందరం కూడా రకరకాల కమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ. హాల్మార్క్ తీసి అని, మైరోమ్ అవుతారని, జైవేరి అని, అట్లనే సాయి గౌతమ్ కాలనీ అని, వెంటయ్య గౌతమ్ అని, పులి కుతుపిషా కాలనీ అని రకరకాల కాలనీలు సుమారు 10,000 మంది కుటుంబాలు, అంటే 25,000 నుంచి 30,000 జనాభా నివసిస్తున్న ప్రాంతంలో ముష్కి చెరువు సుమారు 60 ఎకరాలు, 55 నుంచి 60 ఎకరాల పరిధిలో ఉన్నటువంటి చెరువుని
ఈ కొంతకాలంగా కబ్జాలు గురవడం, చెట్లు నరకడం, అట్లనే చెత్త తగలబెట్టడం, బోర్లు వేసి గ్రౌండ్ వాటర్ని కమర్షియల్ పర్పస్ వాడటం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చుట్టూ ఉన్న మేమందరం కూడా చాలా సఫర్ అయ్యేవాళ్ళం. సో ఈ పరిస్థితి నుంచి మేము ఎలా బయటపడాలా అని చెప్పని లోకల్ ఉన్న అధికారులకి, లేకపోతే సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, పోలీసు వారికి పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. చివరికి ఈ ముష్కి చెరువు అభివృద్ధి పేరిట కొంతమంది కార్పొరేట్ సంస్థల ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి చేస్తామని చెప్పని ఆ చెరువుకే హాని కలిగించే విధంగా ప్రవర్తించడంతో మేము హెచ్ఎండి అధికారులని, హైడ్రా అధికారులను కలవడం జరిగింది. అప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్వయంగా 2 నుంచి 3 సార్లు సందర్శించి ఆ చెరువులో జరిగిన తప్పుల్ని సరిదిద్ది ఈ రోజున ఆ చెరువుకి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే FTL పరిధిలో ఉందో దాన్ని ఫెన్స్ వేయించడం జరిగింది. అందులో ఉన్నటువంటి రైతులకి, ఆ రైతులు వేయించినటువంటి షెడ్లో ఉన్న జనాలకు కూడా పలుమార్లు మన హైడ్రా అధికారులు చెప్పడం జరిగి తగిన సమయం ఇచ్చి సుమారు 2 నుంచి 3 సార్లు వెళ్ళడం, స్వయంగా హై ర్యాంక్ అధికారులు కూడా గ్రౌండ్కి వెళ్ళి వారిని అభ్యర్థించి ఈ చెరువులో మీరు ఇట్లా ఉండొద్దండి, ఇట్లా చెత్త వేయకూడదండి, ఇది FTL గర్భంలో ఉండడం మంచిది కాదు, చెరువును డెవలప్ చేసుకుంటే ఇది అందరికీ మంచిది, మీలాంటి సొంత ఊరు గ్రామస్తులు కూడా మంచిది. ఎందుకంటే రేపు వర్షం వచ్చినా మునిగిపోయినా మీ గ్రామాలు కూడా మునిగిపోతాయి, అపార్ట్మెంట్ మునిగిపోతాయి, కాలనీలు మునిగిపోతాయి. మనందరం చూస్తున్నాము ఈ క్లౌడ్ బరస్ట్ అనేది అనే కాన్సెప్ట్ వల్ల ఒకేసారి హెవీగా వర్షం పడుతుంది కాబట్టి సో మనకి చెరువులు అనేది తక్షణమే రద్దే చేసుకోవడం అవసరం. అందులో మీరు ఇట్లా ఉండడం వల్ల అది ఆటంకంగా జరుగుతుంది, అట్లనే చెరువు పొల్యూషన్ అవుతుంది. కాబట్టి మీరు ఖాళీ చేయాలని వాళ్ళకి తగిన సమయం ఇచ్చారు. అయినా ఖాళీ చేయకపోతే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి చెప్పారు. అట్లా 2-3 సార్లు వాయిదాలు ఇచ్చి చివరికి ఒక వారం రోజుల క్రితం దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడం, అందులో ఉన్న అక్రమ నిర్మాణాలని కూల్చడం జరిగింది. సో దానికి సంతోషంగా మేమందరం చాలామంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 50-60 మెంబర్స్ రకరకాల కాలేజ్ వచ్చి సార్కి, అలాగే సిబ్బందికి, అలాగే హైడ్రా ఆఫీషియల్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాము. అలానే చెరువుని మిగిలింది కూడా డెవలప్ చేయమని కూడా అభ్యర్థించాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అతి ముఖ్యమైన రోజు నా జీవితంలో. రాజ్యసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నేషనల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదేవిధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈరోజు ఈ జాబ్ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈరోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు: కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈరోజు అది ఉదాహరణ. ఈరోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈరోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం. దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి ఒక శుభ సూచకంతో ఈ పార్టీని మొదలు పెట్టారో లేదు తెలియదు. అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈరోజు పార్టీ ఇంత గౌరవం ఇచ్చిందంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ దయ వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా
ఆజన్మంతో రుణపడి ఉంటాము అని చెప్పి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, ఎన్టీఆర్ అమర్ రహే. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.